హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఫుట్వేర్ డిజైన్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక ఉద్యోగానికి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ లేదా 8th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకి 30,000 రూపీస్ శాలరీగా మెన్షన్ చేశారు. అలాగే డిగ్రీ అర్హతతో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వారికి 50,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. సో తక్కువ క్వాలిఫికేషన్తో మంచి శాలరీతో కూడినటువంటి ఉద్యోగాలు అనమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అనుభవం కూడా మెన్షన్ చేయలేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకునే అవసరం లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకుని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణ కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ఫ్యాకల్టీ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అయినటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా తాత్కాలిక విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్నమాట. శాలరీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే డిగ్రీ అర్హతతో జూనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక నెలకి 50,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే అకాడమిక్ సపోర్ట్ క్యాడర్ స్టాఫ్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి 30,000 రూపీస్గా ఒక నెలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇంకా వీరు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ గురించి, డ్యూటీస్ గురించి, వీరికి కావాల్సినటువంటి అటెండెన్స్ డిస్ప్లే గురించి, పర్ఫార్మెన్స్ రివ్యూ గురించి కూడా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారనమాట. ఇక అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే కేవలం ఇంటర్వ్యూ విధానంలోనే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. మీకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ యొక్క స్కానర్ని కూడా యూజ్ చేసుకుని అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఈమెయిల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఈమెయిల్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్లో కూడా మీరు కాంటాక్ట్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసులో మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కనుక మనం చూసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 8th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అర్హతని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. అందరికీ కూడా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ మెన్షన్ చేశారు. ఇక వారు చేయాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ గురించి, ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. వివిధ డిపార్ట్మెంట్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే డిగ్రీ అర్హతతో కూడా జూనియర్ ఫ్యాకల్టీ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి సంబంధించి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి ఉద్యోగానికి సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే వీరికి సంబంధించినటువంటి డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. సో చెక్ చేసుకోండి. ఇక సెకండ్ వన్ కూడా చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్తో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో వీరికి కూడా 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారన్నమాట. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో 5 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హతతో కొన్ని ఉద్యోగాల్ని, 10th క్లాస్ అర్హత మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందరికీ కూడా 35 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.